హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బిగ్ బాస్ 9కి ప్రతి షార్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత షార్ట్స్, తర్వాత అప్డేట్స్ అన్నీ ఇస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ అన్ని కంటెంట్ చూడండి. మా ఇల్లు గురించి, తర్వాత షార్ట్స్, లైఫ్ అన్నీ పెడుతున్నాను. అండ్ ఇవాళ ఎపిసోడ్ వచ్చేసేటప్పటికి మన కళ్యాణ్ చాలా పెద్ద తప్పు చేశాడు. ఇన్నాళ్ళు ఈ అబ్బాయి మీద మంచి ఇంప్రెషన్ ఉండేది. సోల్జర్ అన్నాడు, తర్వాత కష్టపడి పైకి వచ్చినట్టు అనిపిస్తున్నాడు, డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నాడు, కామ్గా నీట్గా కంపోజ్డ్గా ఆడుతున్నాడు అనుకున్నాను. కానీ గేమ్లో చేయి పెట్టాడు. ఓకే, పెట్టిన తర్వాత తను ఒప్పుకోవాలి, నిజాయితీగా ఒప్పుకుని ఉంటే చాలా బాగుండేది. ఏమైనా మహా అయితే ఓడిపోయాడు. అండ్ పాపం రాము అండి రియల్ విన్నరు. అంత కష్టపడి ఎంత బాగా ఆడాడు రాము సూపర్గా ఆడాడు. పాపం రాము ఓడిపోవడం కూడా బాధేసింది. తర్వాత వచ్చేసేమో సంజన గారి కోసం అమ్మాయి ఆడింది సిరీజ. ఏమన్నా అర్థం ఉందా? ఈ అమ్మాయి ఇవాళ రేపు సంజన నెగ్గితే వీళ్ళందరికీ టార్చర్ పెడుతుంది. అలాంటప్పుడు వీళ్ళు కూడా అమ్మాయి నెగ్గించారు. అదేంటో తెలియట్లేదు మరి. తర్వాత వచ్చేసి ఇప్పుడు సంజన గారు అందరికీ టాస్క్ ఇస్తుంటే ఫ్లోరా షైని గారు నేను ఈ టాస్క్లు చేయను. అట్లీస్ట్ కెప్టెన్ చెప్పే టాస్క్ మీరు చేయాలి. ఫస్ట్ పాయింట్, కెప్టెన్సీ టాస్క్ని ఇమీడియట్గా రద్దు చేయకూడదు. అని ఇంత రద్దు అయిన తర్వాత ఆవిడ కెప్టెన్ అయిన తర్వాత ఆవిడ జైల్లో పెట్టాలి అసలు కదా. గేమ్ వైజ్ చూసుకుంటే మనలో అనమాట. మన డెమాన్ పవన్ ఏమో అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. మామూలుగా ఓడిపోయిన వాళ్ళు ఇలా కూర్చున్నాడు. పాపం ఏం చేస్తాడు చెప్పండి మనవాడు. అండ్ హరీష్ గారు ఏమో ముగ్గురు ఆడవాళ్ళు అంటున్నాడు. అది బాగాలేదు. ఇమాన్యుల్ తర్వాత 2 పేర్లు తీసుకున్నాడు. ఖచ్చితంగా నాగార్జున గారు రేపు ఈ పాయింట్ మీద రేస్ చేస్తారు. ఎందుకంటే అలా అనడం చాలా తప్పు. మీకు ఒపీనియన్ నచ్చకపోయి ఉండొచ్చు, అలా అని చెప్పేసి వాళ్ళు రాంగ్ అనలేరు కదా మీరు. అండ్ లాస్ట్లో వచ్చేసి ప్రియా గురించి మాట్లాడాలి. ప్రియా ఆల్వేస్ రైట్ అనిపిస్తుంది. ప్రియాది ఏంటంటే ఎప్పుడు నేనే రైటు, నేనే అన్నట్టు బిహేవ్ చేస్తుంది తను. అది కరెక్ట్ కాదండి పద్ధతి. ఎందుకంటే అలా చేయడం వల్ల అనవసరంగా నెగిటివ్ అయిపోతుంది తను. అండ్ భరణి గారేమో ఫాదర్ ఫిగర్లా ఆయన అయిపోయాడు అక్కడ. భరణ్ అన్న అన్నెసరీ. ఇది రేపు పొద్దున తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అన్ని ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుంది. అండ్ డెఫినెట్గా ఈ వారం అయితే ఎలిమినేషన్లో ఫ్లోరా షైని గారు కానీ సుమన్ శెట్టి కానీ అంతే ఒకళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే గేమ్ ఆడట్లేదు అండ్ ట్రై కూడా చేయట్లేదు. అట్లీస్ట్ ఫ్లోరా షైని గారు ఓకే, సుమన్ గారు ఏంటో అసలు గేమ్ ఆడట్లేదు. అదే అనమాట. అండ్ మర్యాద మనీస్ గురించి చెప్పాలి. మర్యాద మనీస్ సెలెక్షన్ మాత్రం ఖచ్చితంగా రికమెండేషన్ సెలెక్షన్లో అనిపిస్తుంది. తను ఏమంటారు మామూలుగా గేమ్ కోసం కావాలో లేకపోతే కామన్ మ్యాన్స్లో యూనిటీ లేదని తీసుకొచ్చారో తెలియట్లేదు. అండ్ శ్రీజ మాత్రం నెగ్గేసింది, కానీ తన కోసం కాదు. అదనమాట. సో ఇవాళ ఎపిసోడ్స్ అప్డేట్స్ అయితే ఇవి. సో అది మీరు కూడా